పెద్ద బ్రహ్మోత్సవం జరిగినప్పుడు తిరుపతిలో ఏ రకంగా ప్రజలు వస్తారో ఈరోజు ముఖ్యమంత్రి గారు వనపర్తి వస్తుంటే ప్రజలందరూ కూడా ఆయన్ని చూడాలని, మాట్లాడాలని, సేకండియాలని ఒక హిస్టీరియా, ఒక భావం తప్పనిసరిగా ఆయన్ని చూస్తే చాలనే విధంగా అన్ని చోట్ల ప్రజలు తండాలుగా ఉన్నారు. ఈ మీటింగ్లో కూడా మరి అనుకున్న దానికంటే రెట్టింపు ప్రజలు, మహిళలు, యువకులు, రైతులు అందరూ కూడా వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక వెనకబాటుతనాన్ని, దానికి ఉన్నటువంటి ముఖ్య కారణాల్ని గుర్తించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి కులగణన చేసి ఆ కులాల్లో వెనకబడినటువంటి వాళ్ళు ఏ కులానికి ఎంతమంది ఉన్నారు, అందులో ఎంతమంది చదువుకున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమందికి ఆర్థిక పరిస్థితి బాగుంది అనే విషయాలన్నిటినీ 1,00,000 మందితో అధికారులతో 50 రోజులు మరి సర్వే చేయించి అసెంబ్లీలో పెట్టి రేపు వచ్చే అసెంబ్లీలో బిల్లు పెట్టాలని ఆలోచన చేస్తున్నటువంటి గొప్ప సామాజిక తత్వవేత్తే కాకుండా విప్లవకారుడని మీ అందరికీ మనం చేస్తున్నాను. నేను పార్లమెంటు సభ్యుడిగా 4-5 ముఖ్యమంత్రులకి దగ్గరగా పనిచేస్తాను, కానీ రేవంత్ రెడ్డి గారు ఒక ఆమడ దూరంలో ఉన్నటువంటి మనిషి ఏం ఆలోచిస్తున్నాడు, వారి ఉద్దేశం ఏంటి, వారి ఇంటెన్షన్ ఏంటి, వారి పరిస్థితులు ఏంటి అన్నీ తెలుసుకొని ఈ 14 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో విప్లవం తీసుకొచ్చినటువంటి విప్లవ నాయకుడుగా మన భారతదేశంలో ఇవాళ గుర్తించారు. సామాజికంగా అట్టడుగున ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి 56 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఒక్కొక్క స్కూల్కి 200 కోట్ల రూపాయలు పెట్టి ఒక స్కూల్లో 2,600 మంది 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా చదివి కులం మతానికి సంబంధించిన పూర్తిగా వాసన లేకుండా చేసి సమాజంలోకి వచ్చి మొత్తం సమాజంలో ఒక కొత్త మార్పుని, కొత్త విప్లవాన్ని తీసుకుని రావడానికి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నాడనడానికి ఇది పెద్ద నిదర్శనం. మొత్తం 7 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెనకబడ్డ జాతులతో పాటు ఫార్వర్డ్కి సంబంధించిన పేద పిల్లలకి 45% మెచ్ ఛార్జీలు పెంచి 200% హాస్పిటల్కి ఛార్జీలు పెంచినటువంటి ఒక సామాజిక విప్లవకారుడు రేవంత్ రెడ్డి గారు. అంతేకాకుండా ఆయన ముఖ్యమంత్రి కాకముందు చాలా మంది అనుకున్నారు ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిప్పులు చెరుగుతూ ఎవరైనా తప్పు చేస్తే, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ చేసినటువంటి తప్పుల్ని ప్రజల ముందు స్పష్టంగా తెలియజేస్తూ మాట్లాడినటువంటి విధానానికి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రివర్యులు అందరినీ ఒక టీములాగా ఆయన టీములో ఫస్ట్ పర్సన్గా ఉండి అందరినీ కలుపుకొని పోతున్నాడు. ఇది చూసి ప్రతిపక్షం వాళ్ళు ఓర్పుకోలేక కేటీఆర్, హరీష్ రావు, కవిత వాళ్ళ నాయకులందరూ నోరు పారేసుకొని ముఖ్యమంత్రి మీద, అదే రకంగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు రేవంత్ రెడ్డి గారిని, నేను కానీ మన కాంగ్రెస్ పార్టీ కానీ మీరందరూ కానీ ముఖ్యంగా ఈ దాడి నుంచి, ప్రతిపక్ష పార్టీలు చేసే తప్పుడు దాడి నుంచి రక్షించి తిప్పి కొట్టాల్సిన సమయం వచ్చిందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఒక్క మాట 2 నిమిషాల్లో నేను మాట్లాడటం పూర్తి చేస్తాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర పోవాల్సి ఉంది. అందువల్ల నేను ఎక్కువగా మాట్లాడలేను. ఒక్క మాటతో చెప్పాలంటే మనకు ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా మన సొంత కుటుంబ సభ్యుల్ని ఏ రకంగా చూసుకుంటారో ఆయన దగ్గర ఒక కృతజ్ఞతా భావం ఉంది. ఇవాళ ఆయన చదువుకునేటప్పుడు ఏ ఇంట్లో అద్దెకున్నాడో ఆ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న బోయ కుటుంబానికి సంబంధించిన అందరినీ పలకరించి
అక్క తమ్ముళ్ళగా మాట్లాడటమే కాకుండా 300-400 మంది ఆయన హై స్కూలు కాలేజీ చదువుకున్న వాళ్ళందరినీ ఈ క్యాంప్ ఆఫీస్లో కూర్చొని మరి భోజనం పెట్టి అందరితో మాట్లాడారంటే ఎవరైనా ఆయనతో స్నేహంగా ఉన్నా లేక ఆయనతో మంచి పని చేసిన వాళ్ళందరినీ జీవితాంతం గుర్తుంచుకునేటటువంటి గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఈ లక్షణం వల్లనే ఇవాళ ముఖ్యమంత్రిగా పనిచేయటమే కాకుండా మొన్న గాంధీ భవన్లో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తెచ్చి రేవంత్ రెడ్డి గారిని ఏ రకంగా ముఖ్యమంత్రిని చేశామో రేపొచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయాలని మాట ఇచ్చి మార్గనిర్దేశం చేసినటువంటి వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు. ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మన మల్లు భట్టి విక్రమార్క గారు అన్నదమ్ముల్లాగా వారి కులం వేరైనా ఆలోచన విధానం ఒకటే. మల్లు భట్టి విక్రమార్క మన రేవంత్ రెడ్డి గారు సమాజంలో సమూలమైన మార్పులు తీసుకోవాలని వారిద్దరూ చేస్తున్న కృషి వల్ల ఇవాళ ప్రజల్లో ఒక రకమైన సంతోషం వ్యక్తమవుతుంది. ఇప్పుడే ఎస్సీలకి బీసీలకి ప్రత్యేక బడ్జెట్ కూడా మన ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటించబోతున్నారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి. ఇప్పుడు నేను 2 విషయాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ శెట్టి గారు, ఆయన వనపర్తి, ఈ వనపర్తిలోనే ఆయన పుట్టి ఇక్కడ చదువుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చైర్మన్ అయ్యాడు. ఆయన ఈ ప్రాంతం మీద ఉన్న ప్రేమతోని మన నాగర్ కర్నూలు పార్లమెంటులో 6 కొత్త స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లు నిన్న మొన్ననే శాంక్షన్ చేశారు. చిన్నంబాయి కొల్లాపూరు, అలంపూర్ కాస్ రోడ్ అలంపూరు, కంచరావుపల్లి కొల్లాపూరు, పెద్ద కొత్తపల్లి కొల్లాపూరు, చిట్యాల, వనపర్తి మార్కెట్ యార్డ్, ఇవన్నీ మన ఎస్బీఐ కొత్త బ్రాంచ్లు. ఇవి కాకుండా ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ పాయింట్స్ అని ఒక 15 అంబటిపల్లి, వెల్టూర్, రంగాపూర్, ఇన్నోల్, మేడిపూర్, గట్టిప్పలపల్లి, ఊరుకొండ, రవిచెర్ల, ఇర్విన్, మెజోర్ల, మామిడిపేట, పెద్దగూడెం, జంగమాయపల్లి, నందిండే, కోడేరు, ఈ 15 గ్రామాల్లో సర్వీస్ సెంటర్స్ కూడా పెట్టడానికి ఎస్బీఐ సిఎండి గారు శాంక్షన్ ఇచ్చారు. కొత్త బ్రాంచ్లు ఇంకా రాబోయే సిద్ధాపూరు, పోల్కంపాడు, రాజోలి, పెట్లవల్లి, వేపరగల్ల ఇక్కడ కొత్త బ్రాంచ్లు ఇవ్వడానికి ఇప్పుడు సర్వే జరుగుతుంది. దీంతో పాటు 71 లక్షలతోనే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్లో బాత్రూమ్లు, లెట్రిన్లు, మంచినీళ్ళ కోసం సిఎస్ఆర్ ఫండ్ కింద మన శ్రీనివాస్ శెట్టి గారు శాంక్షన్ చేయటం జరిగింది. అంతేకాకుండా 2.5 కోట్ల రూపాయలతోనే ఒక మెడికల్ వ్యాన్, దాంట్లో డాక్టరు, నర్సు, అటెండర్ నుంచి మన నాగర్ కర్నూలు పార్లమెంట్కి ఒక మెడికల్ వ్యాన్ ని 2.5 కోట్ల రూపాయలతో శ్రీనివాస్ శెట్టి గారు శాంక్షన్ చేశారు సిఎస్ఆర్ ఫండ్ కింద. అదే రకంగా 2 కోట్ల రూపాయలతోనే అచ్చంపేట దగ్గర 15 గ్రామాలని వారు అడాప్ట్ చేసుకొని దాని సర్వతోముఖ అభివృద్ధికి పనిచేస్తూ ఒక మెడికల్ వ్యాన్ ని యానిమల్స్ కోసం కూడా శాంక్షన్ చేయటం జరిగింది 75 లక్షలతోని. ఇవన్నీ సిఎస్ఆర్ కింద జరిగింది. అదే రకంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన నాగర్ కర్నూలు పార్లమెంటులో కొండారెడ్డిపల్లిలో ఒక బ్రాంచ్ని శాంక్షన్ చేసింది. జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఒక బ్రాంచ్ శాంక్షన్ చేసింది. మేడిపూర్లో ఒక బ్రాంచ్ శాంక్షన్ చేసింది. నందిన్నెల్లో చేసింది. ఉత్తరంలో చేసింది. ఈ 5 చేశారు. ఇంకొక 4 ఇప్పుడు వీటిని సర్వే చేసి శాంక్షన్ చేస్తానని చెప్పారు. పెద్ద కొత్తపల్లి, అంబటిపల్లి, సల్కాల్పూర్,
గట్టుప్పలపల్లి. ఇది కాకుండా నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ సెంటర్ పర్మనెంట్ గా పెట్టి బిల్డింగులు కట్టి అక్కడ స్కిల్ డెవలప్మెంట్ పెట్టడానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 బ్రాంచీలు శాంక్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు ప్రతి జిల్లా కేంద్రంలో ఒక డిజిటల్ లైబ్రరీ కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేశారు. మణిమేకల సిఎండి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిఎస్ఆర్ ఫండ్ కింద